హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఏంటి హోమా? నువ్వు అంటారు నీలాగా జంతువుల్లో పెట్టి జూయే అంటారు. మీ మాటలు అస్సలు పట్టించుకోకండి. ఇంకా మన హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఏదో ఒకటి చేయండి, నేను ఎలా వండుకుంటున్నా. ఫస్ట్ హాల్ ని చూసేద్దాం. హాల్ లో ఫ్లోర్ చూసారా ఎంత క్లీన్ గా ఉందో? ఏంటి అలా దొర్లుతున్నావు? నేను ఇంత కష్టపడి క్లీన్ చేస్తుంటే అన్ని పక్కన పెట్టేసి దివాన్ సెట్ దగ్గరికి వెళ్దాం. మీద కూర్చోచ్చు, హాయిగా పడుకోవచ్చు, నచ్చినట్టు గెంతచ్చు. ఎంతెంది చాలు దిగో. దీని విశ్వరూపం ఏంటో ఈరోజు మీకు చెప్పాలి. చూడండి, మంచం కింద ఏటెడ్ పెట్టిందో మీకు చూపిస్తాను ఈరోజు. అంబ్రెల్లా, గాజులు నెక్లెస్లు కూడా ఇక్కడే. ఇటు చేతికి కూడా అనడం లేదు. విగ్గా ఉన్నవి చాలక ఇంకా తోస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు నీకు. ఆగు. ఇదేమో మంచం, కానీ ఏంటిది ఇలాగుంది? అద్దా రగ్గు వేసా సోఫాలా ఉండడానికి కదా. సోఫాలానే ఉంది కదా. చీచి, ఏమన్నా ఉంది మమ్మీ. సోఫా కంటే బాగుంది. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ లో ఏటేటి ఉన్నాయో చూపిస్తా. ఇప్పుడు పురాణ సామాన్లన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. ఎన్నో లెక్కదు. ఇంకిదేమో మా టీవీ. అవునా, కాస్త దగ్గర నుంచి చూడమ్మా ఎలాగుందో. దాందే ఉంది, ఇప్పుడే క్లీన్ చేస్తా. నెక్స్ట్ ఇదే మన యూట్యూబ్ స్టూడియో. ఇదే మన డ్రెస్సింగ్ టేబుల్. నా ఫేవరెట్ లిప్స్టిక్ చూపిస్తా రండి. మమ్మీ, నా లిప్స్టిక్ ఎంత ఎదిగినా కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నా వెతకదు మగ తల్లి. ఇదే నా పెద్ద లైన్. మమ్మీ బాగుంటుంది. ఇప్పుడు మా బాల్కనీ. వెళ్ళనివ్వను. తల్లి అస్సలు వెళ్ళనివ్వదు బాల్కనీలోకి. ఎందుకో ఇప్పుడే చెప్తా. పొద్దున్న 10కి లేచి అప్పుడు బ్రష్ చేసి, ఆ బ్రష్ చేస్తున్నప్పుడు కూడా ఎవరు చూడకూడదు అన్నమాట. 10కి సిగ్గు లేకుండా బ్రష్ చేస్తుందని. ఇంక ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. ఇవన్నీ దేనికి మమ్మీ? దేనికా? ఇదే మొదటిసారి వస్తున్నావు కాబట్టి కిచెన్ లోకి. సరే, ఇక్కడున్న పోపుల్లోనే ఒక్క సామానైనా చెప్పు. ఇదేంటి నాన్న? ఏమో. మరి ఇదేమో? ఏమో. ఇదేనా తెలుసుండే? ఏమో, నాకేం తెలుసు. ఇదే నీకు బాగా తెలుసని నాకు తెలుసు. లాస్ట్ ఇంకా మన బెడ్రూమ్ లో చిన్ని ప్రొజెక్టర్ ఉంది, ఏసీ కూడా ఉంది, ఇంకా పెద్ద బెడ్ కూడా ఉంది. సోఫాలని చూస్తారా? ఇప్పుడు ఇది చూడండి. ఇదంతా నేను నీట్ సర్దాను. క్రీమ్లెట్ ఎవరైనా పెడతారా? షాంపూ కూడా ఇక్కడ పడుంది. షాంపూ కూడా ఎంతకని చేస్తాను నేను కింద. వస్తున్నా. అర్జెంటుగా కామెంట్ సెక్షన్స్ కి ఎల్లో హార్ట్ పెట్టండి, సో దట్ నేను సేవ్ అవ్వగలను. దీన్ని చితక్ బాధాలంటే బ్లూ హార్ట్ పెట్టండి. సో ఇది జస్ట్ నేను డ్రామాకి మాత్రమే చేస్తున్నాను. రియల్ లైఫ్ లో మమ్మీ చాలా స్పీడ్ అసలు ఏమందు. బట్ స్టిల్ నేను ఈ పల్లవిలా ఉండేదాన్ని. ఇప్పుడైతే గుడ్ గర్ల్ అయిపోయాను. మీరు కూడా అందరూ గుడ్ గర్ల్ లాగే ఉండండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.